ఇక్కడ పేతురు గారు రాసిన పత్రికలో ఒక విషయం చెప్తారు. పూర్వం అయితే చాలా ఆ, అలవాట్లతో శారీరకమైన కోరికలతో బ్రతికి ఉన్నారు. కానీ ఇప్పుడైతే మీరు ఆ, ఏమిటంటే అవన్నీ విడిచిపెట్టండి అంటారు. ఆ, పూర్వం మద్యపానము అలవాటు ఉండొచ్చు, సినిమాలు అలవాటు ఉండొచ్చు, ఏవేవో అలవాట్లు ఉంటూ ఉండవచ్చు. ఉం? కానీ ఇప్పుడైతే కనుక మీరు అవన్నీ మానేయాలి. ఆ దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, ఆ చేయదగినవన్నీ ఏవైతే ఉన్నాయో, పూర్వం ఏమైతే చేసుకుంటూ వచ్చారో అవన్నీ ఫుల్ స్టాప్ పట్టాలి అంటారు ఇక్కడ. ఎందువల్ల? పునర్జన్మ సంబంధమైన వాక్యం ద్వారా, పునర్జన్మ సంబంధమైన ఆ స్నానము ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం కాబట్టి అవన్నీ విడిచిపెట్టాలి. అవన్నీ విడిచిపెట్టినందుకు మిమ్మల్ని అనేక మంది దూషిస్తారు. అనేక మంది మిమ్మల్ని ఆ, వాళ్ళతో పాటు కలిసి రానందుకు విడిచిపెడతారు మిమ్మల్ని అని కూడా రాసి ఉంది ఇక్కడ. అపరిమితమైన ఆ దుర్వ్యాపారం మందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించెదరు అని కూడా మాట రాసింది. ఇగో పూర్వం అయితే నాతో వచ్చేవాడివి, పూర్వం అయితే నాతో సినిమాకి వచ్చేవాడివి, పూర్వం అయితే నాతో బార్కి వచ్చేవాడివి, పూర్వం అయితే పలానా చోటుకు వచ్చేవాడివి, ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని దూషించే పరిస్థితి కూడా వస్తుందంట. అపార్థం చేసుకుంటున్నారు. పరిశుద్ధతలకు వెళ్ళాడు ఆ వ్యక్తి. నీ స్నేహితుడు పరిశుద్ధతలకు వెళ్ళాడు, నీ బంధువు పరిశుద్ధతలకు వెళ్ళాడు, నీ మిత్రుడు పరిశుద్ధతలకు వెళ్ళాడు, నీ తోటి అన్నయ్య పరిశుద్ధతలకు వెళ్ళాడు, సంతోషించండి. మీ తమ్ముడు పరిశుద్ధతలకు వెళ్ళాడు, మీ చెల్లాయి పరిశుద్ధతలకు వెళ్ళింది, మీ అక్క పరిశుద్ధతలకు వెళ్ళారు. నీతిని అనుసరించి జీవించడానికి ఇష్టపడుతున్నారు. సంతోషించండి, సంతోషించండి. ఆ? అంతేగాని అపార్థం ఎందుకు చేసుకుంటున్నారు? ఆ? కదా. పూర్వం అబద్ధం ఆడేవారు, ఇప్పుడు మానేశారు. ఒక వ్యక్తి ఆ, నిన్న చాలా సీరియస్, ఆయన తలకు గాయమైంది. ఆ, ఆయన అంటున్నారు, బాబు గారు మీరు నిజం చెప్పండి, డాక్టర్ గారు ఏం చెప్పారు అంటే, నేను నిజమే చెప్తున్నాను సార్, ఆయన చిన్న ఫ్రాక్చర్ అయింది లోపల, అందుకే బ్లీడింగ్ అవుతుంది అని చెప్పారు నాతో. నేను అదే చెప్తున్నాను, మీరు భయపడకండి. నా మాట అవునంటే అవును, కాదంటే కాదు. దట్స్ ఆల్, అంతే. మీరు భయపడకండి, డాక్టర్ అదే చెప్పారు నాతో లోపలికి. నేను వెళ్ళి అడగనా అన్నారు. వెళ్ళండి, సేమ్ అదే చెప్తారు మీకు కూడా. ఎందుకంటే నేను అబద్ధం ఆడినాం, మిమ్మల్ని ఏదో ఓదార్చాలని భయపడి కాదు, అంతగా చేంజ్ అయ్యాం. పూర్వం అయితే ఏదేదో మాట్లాడేవాళ్ళం ఏమో, ఇప్పుడైతే చేంజ్ అయ్యాం. కనుక సంతోషించండి, మమ్మల్ని చూసి సంతోషించండి. మార్పు చెందినందుకు, పరిశుద్ధతలకు వెళ్ళినందుకు, పవిత్రతలకు వెళ్ళినందుకు, యథార్థతలకు వెళ్ళినందుకు సంతోషించండి. అంతేకాని వెలివేయకండి, లేకపోతే వేరేగా చూడకండి. దయచేసి వేరేగా చూడకండి.